ఒకసారి ఈ వీడియో చూడండి. The arbiter wants to shake hands with Gukesh, but Gukesh is in his own world. He's laughing, he's crying, he has all emotions flowing out. He's so happy, but he also remembers all the hard work put in, all the nervous tension and energy that he went through. And you never see Gukesh with so many emotions. ఈ వీడియోలో కనిపిస్తున్న వ్యక్తి ఈ మధ్య బాగా సెన్సేషన్ అయ్యాడు అనమాట. బట్ ద మెయిన్ ప్లాట్ ఏంటంటే ఈ వ్యక్తి ఎవరో కూడా తెలియకుండా స్టేటస్లు పెట్టిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. జస్ట్ బికాస్ ఇండియా పేరు నిలబెట్టిన 18 ఏళ్ల కుర్రాడు కాబట్టి. సో ఈ వీడియోలో ఆ కుర్రాడు కోసం నేను మీకు చెప్పబోతున్నాను. అండ్ హీఈస్ నన్ అదర్ దాన్ గుకేష్ దొమ్మరాజు. సో ఇండియా పేరు నిలబెట్టిన 18 సంవత్సరాల కుర్రాడు కోసం నేను మీకు చెప్పబోతే ఎలా చెప్పండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. హలో ఎవరీవన్, ఐఎమ్ సిద్ధార్థ్. లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. తన స్టోరీ చెప్పే ముందు తను ఆడిన రణరంగం, తను ఆడిన చదరంగం కోసం మీకు చెప్పాలి. సింగపూర్ లో ఫెడే ఫౌండేషన్ వారు నిర్వహించే చెస్ పోటీలకు ఒక సెపరేట్ ఫ్యాన్ బేసే ఉందన్నమాట. సో అలాంటి ఒక ఫ్యాన్ బేసే, అలాంటి ఒక చెస్ పోటీ ఇది. ఈ చెస్ పోటీ వచ్చేసరికి 2024లో నవంబర్ 25 అయితే మొదలయ్యాయి అనమాట. నవంబర్ 25 నుంచి డిసెంబర్ 12 వరకు సాగాయి. అయితే అప్పటి వరకు అంతా బాగా అయింది. డిసెంబర్ 12 లాస్ట్ మ్యాచ్ అయితే జరగబోతుంది అనమాట. ఆ లాస్ట్ మ్యాచ్, ఆ లాస్ట్ పోర్ వచ్చేసరికి మనం ఎంతగానో వెయిట్ చేస్తున్న గుకేష్ దొమ్మరాజు వర్సెస్ డింగ్ లెరెన్. అయితే ప్రపంచం మొత్తం కూడా చాలా ఉత్కంఠంగా ఎదురు చూస్తుంది అనమాట. ఎందుకని మనం మాట్లాడుకున్నట్లయితే 14 రౌండ్లు కొట్టాల్సిన మ్యాచ్ లో 13 రౌండ్లు ఈక్వల్ గా కొట్టేసి ఉన్నారనమాట. అయితే వాళ్ళిద్దరిలో ఆల్రెడీ వరల్డ్ ఛాంపియన్ అయిన డింగ్ లెరిన్ వచ్చేసరికి చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు అనమాట. ఈసారి కూడా ఆ టైటిల్ తనకే వస్తుందని చెప్పేసి అలానే ఉన్నాడు. అండ్ అలానే మూవ్స్ కూడా వేసాడు అనమాట. మొత్తం కూడా 58 మూవ్స్ లో 54 మూవ్స్ చాలా పర్ఫెక్ట్ గా వేసాడు అనమాట. 55వ మూవ్కి వెళ్ళేసరికి తడబడ్డాడు. సో అక్కడ చేసిన పెద్ద మిస్టేక్ తనని ఆ ఛాంపియన్షిప్ కే దూరం చేసింది అనమాట. అండ్ ఆ మిస్టేక్ చేసేలా తనని అంత క్రిటికల్ సిచ్యువేషన్ లో, అంత ప్రెషర్ లో ఉంచి ఆపోజిట్ సీట్ లో సింహాసనంలో కూర్చున్నాడు ఒక వ్యక్తి. తను ఎవరో కాదు, ఇండియా మొత్తానికి కూడా పేరు తీసుకురాబోయే గుకేష్ దొమ్మరాజు. అండ్ ఆ మూవ్ తర్వాత గుకేష్ దొమ్మరాజు ఈస్ ద విన్నర్ అండ్ ఆల్సో న్యూ ఛాంపియన్ ఆఫ్ చెస్ ఇన్ 2024 అనమాట. ఇన్ఫాక్ట్ చెప్పాలని అంటే తను క్రియేట్ చేసిన రికార్డులు ఎన్నో ఉన్నాయన్నమాట. అలాంటి రికార్డ్స్ లో ఒక మెయిన్ రికార్డ్, చాలా మెయిన్ రికార్డ్ ఏంటని మనం మాట్లాడుకున్నట్లయితే వరల్డ్స్ యంగెస్ట్ చెస్ ఛాంపియన్ అనమాట. 18 సంవత్సరాలకే కొట్టారనమాట ఈ చెస్ ఛాంపియన్షిప్ 2024 ని. ఇంతకు ముందు వచ్చేసరికి గ్యారీ కాస్పరో ఉండారు అనమాట. ఆయన 22 సంవత్సరాలు కొట్టారనమాట. అప్పటి వరకు ఆయన యంగెస్ట్ చెస్ ఛాంపియన్. తర్వాత మన ఇండియన్ యాడ్ అయ్యారనమాట దానిలోకి. అయితే ఆ మ్యాచ్ వచ్చేసరికి గుకేష్ దొమ్మరాజు వర్సెస్ డింగ్ లెరెన్ అయిన మ్యాచ్ వచ్చేసరికి చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ అనమాట. ఎందుకనేసి అంటే ఫస్ట్ టైం అనమాట, 138 సంవత్సరాల తర్వాత ఫస్ట్ టైం ఆసియాలో ఉండే 2 కంట్రీస్ నుంచి పోటీ పడ్డారు. అయితే గెలవగానే గుకేష్ కి మొత్తం కూడా ఫ్లాష్ బ్యాక్ ఒక్కసారిగా స్ట్రైక్ అయిపోయింది అనమాట. తన రికార్డు కొట్టాడని కూడా తను చాలాసేపు నమ్మలేదు అనమాట. సో ఇప్పుడు అలాంటి తాపత్రయంతో, అలాంటి డెడికేషన్ తో, అలాంటి గ్లోరీ కావాలనుకునే ఒక వ్యక్తి కోసం ఒక వ్యక్తి కదా మీకు చెప్పబోతున్నాను. And he's none other than the new world youngest champion Gukesh Dhammaraju. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. తమిళనాడు క్యాపిటల్ అయిన చెన్నైలో 2006 మే 29వ తారీఖున పుట్టాడు అనమాట. తన మదర్ వచ్చేసరికి డాక్టర్ పద్మకుమారి గారు అనమాట. సో ఆవిడ వచ్చేసరికి మద్రాస్ మెడికల్ కాలేజ్ లో ఒక ప్రొఫెసర్ అనమాట. ఆవిడ ఒక మైక్రోబయాలజిస్ట్ అనమాట. అండ్ వాళ్ళ ఫాదర్ వచ్చేసరికి ఒక ఈఎన్టీ సర్జన్ అనమాట. ఆయన పేరు రజనీకాంత్ అనమాట, డాక్టర్ రజనీకాంత్ గారు. సో వాళ్ళ మదర్ ఫాదర్ కూడా కాలేజ్ డేస్ నుంచే లవ్ చేసుకున్నారు. అండ్ వాళ్ళ మ్యారేజ్ కూడా లవ్ మ్యారేజ్ అయింది అనమాట. గుకేష్ కి 7 సంవత్సరాలు ఉన్నప్పటి నుంచి తనకి చెస్ అంటే చాలా ఇష్టం అనమాట. మైండ్ లో చెస్ ఛాంపియన్ అవ్వాలి అని చెప్పేసి ఒకటే ఉందన్నమాట. స్కూలింగ్ లోనే స్టార్ట్ అయింది తనకి. అయితే గుకేష్ వచ్చేసరికి విజయ్ సేతుపతికి వీరాభిమాన్ అనమాట. చాలా ఇష్టం అనమాట విజయ్ సేతుపతి అంటే గుకేష్ కి. తను ఇంత కామ్ గా, ఇంత కాన్సన్ట్రేటెడ్ గా ఉండడానికి మెయిన్ రీజన్ వచ్చేసరికి మెడిటేషన్ అనమాట. ప్రతిరోజు కూడా మెడిటేషన్ చేస్తాడు అనమాట గుకేష్. తనకి చెస్ అంటే ఎంత ఇష్టమో చెప్పాలనేసి అంటే 4th క్లాస్ లోనే మొత్తం అంతా స్టడీస్ అనేవి ఆపేశారు అనమాట. అంటే ఫుల్ డే స్కూల్కి వెళ్ళే స్టడీస్ అన్ని ఆపేసి ఓన్లీ ఎగ్జామ్స్ కి మాత్రం వెళ్ళేలా చేసుకున్నారనమాట వాళ్ళ పేరెంట్స్, స్కూల్ మాట్లాడుకొని. సో ఇలా చేసినందువల్ల చెస్ ప్రాక్టీస్ చేయడానికి చాలా ఎక్కువ టైం అయితే దొరికేది అనమాట. అయితే కొన్ని రోజులకి తన కొడుకు టాలెంట్ ని గుర్తించిన రజనీకాంత్ గారు తన జాబ్ ని వదిలేసి ఇంకా టోర్నమెంట్స్ కి తన కొడుకుని తీసుకెళ్లడం అయితే స్టార్ట్ చేశారనమాట. హ్యాట్స్ ఆఫ్ ఫర్ దట్ సార్. సో రజనీకాంత్ గారు జాబ్ మానేసి గుకేష్ ని టోర్నమెంట్స్ కి తీసుకువెళ్ళడం వల్ల ఇంటి బాధ్యత మొత్తం కూడా పద్మ గారి మీద పడింది అనమాట. సో ఆవిడ ఇంటికి వెన్నెముకగా నిలిచింది అనమాట.
కొన్నిసార్లు వాళ్ళు టోర్నమెంట్స్కి వెళ్తుంటే బాయ్ చెప్పేది, కొన్నిసార్లు వాళ్ళు వచ్చేంత వరకు కూడా ఎదురు చూసేది అనమాట. చాలా లాంగ్ టైం. ఎప్పుడైతే వాళ్ళు మిగతా వాళ్ళతో రణరంగంలో చెస్ లో ఉన్నారో అప్పుడు. సో గుకేష్ ఎప్పుడైతే చెస్ ని ఫోకస్ గా ఆడడం మొదలు పెట్టాడో తన పేరెంట్స్ కూడా చాలా సాక్రిఫైస్ అయితే చేయాల్సి వచ్చింది ఇక్కడ. గుకేష్ దొమ్మరాజు ఏమన్నారని అంటే, నేను ఇలా చెస్ మీద కాన్సన్ట్రేట్ చేయబట్టే నా పేరెంట్స్ కూడా జాబ్ వదిలేసి నాకు బ్యాక్ బోన్ గా నిలిచారు. సో అలాంటి వాళ్ళకి నేను రుణపడి ఉంటాను. మా ఫ్యామిలీ కూడా అంత వెల్తీ ఫ్యామిలీ ఏం కాదు, చాలా ఫినాన్షియల్ సిచ్యువేషన్స్ ని, ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ని ఎదుర్కొనే వచ్చాం మేము. ఇన్ఫాక్ట్ మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలని అంటే, డెన్మార్క్ లో ఒక టోర్నమెంట్ కి వెళ్ళారు అనమాట. సో డెన్మార్క్ అనేది చాలా ఫ్రీజీగా ఉంటుంది. ఐ మీన్ చాలా కూల్ గా ఉంటుంది అక్కడ వెదర్ అనేది. మీకు నార్మల్ గా నడ్డాకి వచ్చినా సరే ఆ బ్రీజీగా చాలా దారుణంగా ఉంటుంది అనమాట విండ్స్. అయితే వీళ్ళకి క్యాబ్ లో వెళ్ళడానికి డబ్బులు లేక వాళ్ళ నాన్నగారు వాళ్ళు ఉంటున్న హోటల్లో సైకిల్ ఒకటి అడిగి సైకిల్లో తొక్కొని వెళ్ళారనమాట 4 కిలోమీటర్ వరకు ఆ చలిలో, ఆ ఫ్రీజీ అయిపోయిన సిచ్యువేషన్ లో. సో అలా సైకిల్ తొక్కుంటూ వెళ్తే తన వెనకత్తల క్యారియర్ లో కూర్చున్నాడు అనమాట వాళ్ళ నాన్నగారి బ్యాగ్ లో. సో ఇలా ఇంత కైండ్ ఆఫ్ స్ట్రగుల్స్ ని ఫేస్ చేసి వాళ్ళు వచ్చారు. వాళ్ళే నార్మల్ గా డైరెక్ట్ గా వచ్చేలేదు, వాళ్ళు ఏమీ వెల్తీ ఫ్యామిలీ కాదనమాట. అండ్ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాలని అంటే, గుకేష్ కి అసలు స్పాన్సర్షిప్ లేదనమాట స్టార్టింగ్ స్టేజెస్ లో. తనకు వచ్చిన ప్రైజ్ మనీస్ ఉంటాయి కదా, సో వాటి మీద డిపెండ్ అవ్వాల్సి వచ్చింది అనమాట వాళ్ళు. అండ్ ఆల్సో పేరెంట్స్ కూడా చాలా క్రౌడ్ ఫండింగ్ క్యాంపెయిన్స్ అయితే రన్ చేశారనమాట గుకేష్ కోసం. అయితే ఇండియాకి చెస్ అనే యుద్ధం, చెస్ అనే రణరంగం, చెస్ అనే చదరంగం ఫేవర్ ఎప్పుడు పట్టుకుందారని మనం మాట్లాడుకున్నట్లయితే విశ్వనాథ్ ఆనంద్ గారు. సో విశ్వనాథ్ ఆనంద్ గారు ఈజ్ ద ఫస్ట్ ఇండియన్ చెస్ ఛాంపియన్ అనమాట. సో గుకేష్ కి ఒకటే మైండ్ లో ఉంది, నేను విశ్వనాథ్ ఆనంద్ గారి కన్నా గొప్పగా అవ్వాలి, విశ్వనాథ్ ఆనంద్ గారిని దాటి వెళ్ళాలని చెప్పేసి పెట్టుకున్నాడు అనమాట. అలానే ఈ రోజు వెళ్ళాడు. ఇన్ఫాక్ట్ చెప్పాలని అంటే విశ్వనాథ్ ఆనంద్ గారు 5 సార్లు గెలిచారనమాట ఈ చెస్ ఛాంపియన్షిప్ ని. సో అదే మైండ్ లో పెట్టుకున్నాడు గుకేష్, నేను కూడా కొట్టాలని చెప్పేసి. సో తన వేట 18 సంవత్సరాల నుంచే మొదలు పెట్టాడు అనమాట. అయితే చాలా ఇయర్స్ ముందే గుకేష్ మ్యాగ్నస్ క్యారిసన్ దగ్గర దెబ్బతిని ఉన్నాడు అనమాట. చాలా దారుణంగా ఓడిపోయి నేను ఎలాగైనా సరే సాధించాలని చెప్పేసి ఉన్నాడు అనమాట. ఇప్పుడేం చేస్తాడు మీ హీరో? విల్ హీ గివ్ అప్? గాయపడిన సింహం నుంచి వచ్చే శ్వాస గర్జన కన్నా భయంకరంగా ఉంటుంది. సో అలా తిప్పి కొడితే 18 నెలలకే వరల్డ్స్ యంగెస్ట్ ఛాంపియన్షిప్ గెలుచుకున్నాడు అనమాట తను. అయితే తన కోచెస్ అందరూ కూడా ఒకటే మాట చెప్తున్నారు అనమాట, గుకేష్ కి హార్డ్ వర్క్ ఎంత ఉంటుందో ఆత్మవిశ్వాసం కూడా అంతే ఉంటుంది అనమాట. తన లవ్ ని, తన సెల్ఫ్ ని తను లవ్ చేస్తాడు, తనంతటి తానే ఉంటాడు అనమాట. అంటే తన శక్తి ఏంటో తనకు తెలుసు, తను ఏం పేగలడో కూడా తనకు తెలుసు అనమాట. తన మైండ్ లో బ్లైండ్ గా ఫిక్స్ అయిపోయాడు అనమాట, నేను కొట్టి తీరాలని చెప్పేసి కొట్టాడు కూడా. స్కూల్లోనే గ్రాండ్ మాస్టర్ కూడా కంప్లీట్ చేసేసుకున్నాడు అనమాట. 2015లో గోవాలో జరిగిన టోర్నమెంట్ లో కూడా ఛాంపియన్షిప్ కొట్టాడు. అండ్ ఆల్సో ఆ లెగసీని 2 సంవత్సరాల వరకు కంటిన్యూ చేశాడు అనమాట. అయితే ఈ వరల్డ్ ఛాంపియన్షిప్ ఉంది కదా, సో ఈ వరల్డ్ ఛాంపియన్షిప్ వచ్చేసరికి ఏషియాలో 3 వచ్చిందనమాట. 2 ఇండియన్స్ కి, ఒకటేమో చైనీస్. ఫస్ట్ వన్ విశ్వనాథ్ ఆనంద్ గారు, సెకండ్ వన్ డింగ్ లిరెన్, అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి గుకేష్ దొమ్మరాజు. సో ఏషియా ఖండంలోనే 3 వ్యక్తులు ఇది కొట్టగలిగారు అనమాట. సో ఆ కొట్టిన వాళ్ళు 2 ఇండియన్స్ అవ్వడం మన చాలా గర్వకారణం మనకి. అయితే ఇంత కష్టపడి కొట్టిన తర్వాత రూమర్స్ రాకుండా ఉంటాయో చెప్పండి. సో రూమర్స్ అయితే చాలా దారుణంగా వచ్చాయి ఆఫ్టర్ గుకేష్ గేమ్. అయితే వ్లాడిమిర్ కమనిక్ ఏమన్నారని మనం చూసుకున్నట్లయితే, చెస్ యొక్క లెగసీ తగ్గిపోతుంది, చెస్ యొక్క క్వాలిటీ తగ్గిపోతుంది. రీసెంట్ గా జరిగిన డింగ్ వర్సెస్ గుకేష్ వీళ్ళిద్దరు మ్యాచ్ చూసుకున్నట్లయితే అందులో అసలు క్వాలిటీ లేదని చెప్పేసి అన్నారనమాట. అంటే ఇక్కడ గుకేష్ గేమ్ ప్లే ఆయన తక్కువ చేసి మాట్లాడినట్టు స్టేట్మెంట్స్ అయితే పాస్ చేశారనమాట. ఈయన ఇలా అంటుండగా ఇంకొక వైపు రష్యన్ చెస్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ వచ్చరికి చాలా దారుణంగా అన్నారనమాట. ఆండ్రీ ఫిల్టో ఈయన ఏమన్నారని అంటే, డింగ్ లిరెన్ వచ్చరికి కావాలనే ఓడిపోయాడు, కావాలనే తప్పు మిస్టేక్, ఆ పెద్ద మిస్టేక్ ఏదైతే 55th స్టెప్ లో చేశారో సో అది కావాలనే చేశారు, కావాలనే తను ఓడిపోయాడు, దీని మీద వచ్చరికి ఎంక్వైరీ వేయాల్సి ఉంటుందని చెప్పేసి ఆయన అంటున్నారు అనమాట. సో వాట్ ఎవర్ ద సిచ్యువేషన్, ఏది ఏమైనా సరే 18 సంవత్సరానికి ప్రపంచంలో ఉండే వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్ ని గెలవడం అంటే మాటలు కాదు. సో అలాంటిది ఈ రోజు మన ఇండియాలో ఇండియన్ చెస్ క్యాపిటల్ అని పిలువబడే చెన్నైలో పుట్టిన ఒక వ్యక్తి గుకేష్ దొమ్మరాజు ఆయన నిజం చేసి చూపించారనమాట. ఇన్ఫాక్ట్ చెప్పాలని అంటే ఆయన కళ్ళల్లో వచ్చిన ఆనందం అయితే చెప్పలేనంత వచ్చింది. సో ఇది గుకేష్ దొమ్మరాజు స్టోరీ. సో వీడియోని ఇక్కడ వరకు చూసారంటే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి, ఎందుకంటే ఇలాంటి వీడియోస్ మనకి చాలా వస్తాయి. అండ్ ఆల్సో ప్రతి ఇష్యూ మీద రియాక్ట్ అవుతాం అనమాట, ఎందుకంటే ఇది మన ఛానల్ కాబట్టి, మన యూనివర్స్ కాబట్టి. సో అదనమాట వీడియోకి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్.